మంగ్లీ నన్ను బెదిరించింది, జిగుప్సాకరంగా మాట్లాడింది, నువ్వెంత నీ లెక్కెంత అన్నట్టుగా మాట్లాడింది. నువ్వు అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు తీస్తూ నువ్వు ఆయన తెలుసా, ఆయనకు నీ గురించి అడిగితే నీ గురించి అడిగితే తెలియదన్నారే, మీరు ఏంటి చిన్న అడ్వకేటా, ఓకే నువ్వు జూనియర్ అడ్వకేటా అని ఎట్లా మాట్లాడింది. నేను ఎందుకు ఫోన్ చేశా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా, అమ్మ ఇప్పుడు ఎవరైనా ఒక పేరు బదనాం అవుతుంది అని అంటే ఒక యాజ్ ఏ అడ్వకేట్గా నేనేమనుకుంటా, అరే ఏంటి అసలు విషయం తెలుసుకుందని ఎవరన్నా అడుగుతారు. సో ఈ అమ్మాయి నిందితులు అంటే బాధితులందరూ కూడా ఈ నిందితుల మీదే పేర్లు చెప్తుంటే అసలు ఈ విషయం ఏంటి, ఆవిడ వే ఆఫ్ వెర్షన్ ఎలా ఉంది తెలుసుకుందామని మళ్ళీ నేను ఫోన్ చేయలే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా కాన్ఫరెన్స్ కల్పించి ఆయన మధ్యవర్తిత్వంలో మాట్లాడడం జరిగింది. సో మాట్లాడిన తర్వాత ఆవిడ అరగంటకి మాట్లాడింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఆమె తిట్టారు, ఏంటి ఎట్లా మాట్లాడుతుంది ఏంటి సుబ్బు గారు వదిలేయండి సార్, ఇలాంటి వాళ్ళు ఎట్లే ఉంటారని చెప్పేసి మాట్లాడిన తర్వాత నేను అక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టడం, బాధితులందరినీ తీసుకురావటం, వాళ్ళకి ఎలా అన్యాయం చేశారు, ఎవరు పేరు చెప్తే వీళ్ళు పెట్టుబడులు పెట్టారు, దీంట్లో ప్రధాన నిందితులు ఎవరు అని చెప్పేసి అదన్నీ మీడియాకి ఇవ్వడం జరిగింది.